Hey, what's up, guys? Welcome back to my channel. This is Navya Vinay from Salem. సో ఇప్పుడైతే మేమైతే రామేశ్వరం స్టార్ట్ అయిపోతున్నాము అండ్ మంచిగా వర్షం పడుతుంది. వెదర్ అసలు యాక్చువల్గా సూపర్ ఉందన్నమాట. సో టైం వచ్చేసి 5:35 అలా అవుతుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నడిపిస్తే ఎలాగో తెల్లారిపోతుంది, నో ప్రాబ్లం. అండ్ వర్షం లేనప్పుడు చీకట్లో ఐ కెన్ డ్రైవ్, బట్ చీకట్లో వర్షం ఉన్నప్పుడు నేను రిస్క్ తీసుకున్నాను అనమాట బేసిక్గా. సో కార్ ఇక్కడ తీసుకొని వచ్చిన, ప్యాక్ చేసినాం, లగేజ్ అంతా లోపల పెట్టేసినాం. లగేజ్ అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇద్దరు పీపుల్ అండ్ సామాన్. సో నవ్య ఉండు జువిద్ గారు లోపల ఉన్నారు అనమాట. అండ్ సో వెనక బెడ్ ని కూడా కరెక్ట్ గా చూపించలేదు కదా మీకు. సో ఆ బెడ్ ని కూడా ఒకసారి చూపించేస్తాం అండ్ స్టార్ట్ అయిపోదాం. రామేశ్వరం దర్శనం చేసుకుందాం. అండ్ యాక్చువల్గా స్నానం చేయలేదు నేను, ఎందుకు అని చెప్పేసి అంటే ఈరోజు అగ్ని తీర్థంలో స్నానం చేయాలి అండ్ 22 బావిలు ఉంటాయి కదా రామేశ్వరంలో, అది చేయాలి. అండ్ తర్వాత యాక్చువల్ బాత్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈరోజు మార్నింగ్ చేయాలి. కిక్ కొట్టేసి డైరెక్ట్ స్టార్ట్ అయిపోతున్నాం రామేశ్వరం. సో స్టార్ట్ అయిపోతున్నాం మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళి రామేశ్వరం. ఎంత 310 కిలోమీటర్స్ 350 కిలోమీటర్స్ ఏమో ఉందనుకుంటా రామేశ్వరం ఇక్కడ నుంచి వెళ్ళి. అండ్ 7 hours 30 minutes చూపిస్తుంది యాజ్ పర్ మ్యాప్స్. అంటే రీచింగ్ టైం ఒక 1 ఉంటుంది కావచ్చు, బట్ మనం బిఫోర్ 12:30 అయితే వెళ్ళిపోవాలి, అది టార్గెట్. లంచ్ అక్కడ చేయాలి అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి మధ్యలో ఎక్కడైనా. సో చూద్దాం. అండ్ సేలం నుంచి వెళ్ళి రూట్ ఎలా ఉంది ఏందనేది నాకు కరెక్ట్గా తెలియదు, నేను చూసుకోలేదు, మర్చిపోయి నైట్ చూసుకోవాల్సింది. బట్ వయా మధురై హైవే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో అది చూస్తా. మోస్ట్లీ సింగిల్ లేన్ స్కిప్ చేయాలనుకుంటున్నా ఈ మార్నింగ్ టైంకి అట్లీస్ట్. సో అప్డేట్ ఇస్తా అది కూడా రూట్ది. అండ్ ఇదిగో చూడండి, బెడ్ ఇలా ఉంటుంది. సో ఈ బెడ్ మాకు ఊటీ నుంచి వెళ్ళి మాకు ఈ బెడ్ అలవాటు అన్నమాట. ఊటీ, గోవా 2 సార్లు అండ్ కొడైకెనాల్, ఇవన్నీ మేము ఇలా బెడ్ వేసుకొని వెళ్ళాం. కొంచెం కంఫర్ట్ ఉంటుంది బెడ్ యాక్చువల్గా. సో ఎవరైనా బెడ్ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, డీటెయిల్స్ కూడా పంపించేస్తా. యాక్చువల్గా 2 బెడ్, ఇది సెకండ్ బెడ్ అనమాట. ఫస్ట్ బెడ్ చాలా బాగుండే, ఈ సెకండ్ బెడ్ అంత కంఫర్టబుల్గా లేదు. ఫస్ట్ బెడ్ లింకే ఇస్తా ఒకవేళ అడిగితే కూడా. జూహిత్ గుడ్ మార్నింగ్. ఎండ రాలేదురా, ఎండ వస్తేనే గుడ్ మార్నింగ్ మన దృష్టిలో. ఆ హోటల్ దగ్గర స్టార్ట్ అయితే ఎక్కడ ఆగలేదు అనమాట. దన్న కొట్టుకుంటూ వచ్చేసిన 4 lane రోడ్ అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు. అండ్ 350 కిలోమీటర్స్ మీకు చెప్పిన, యాక్చువల్ గా 350 కాదు, 400 కిలోమీటర్స్ ఉందన్నమాట. 400 కిలోమీటర్స్ ఉంది. అండ్ 400 లో ఇప్పుడు మనం ఆల్రెడీ 200 ఏమైంది. సో 200 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఇప్పుడు ఒక 10-20 కిలోమీటర్స్ లో మనకి మధురై వస్తుంది. సో దాటేసిన తర్వాత నాకు తెలిసి కాసేపు అయిన తర్వాత సింగిల్ రోడ్ స్టార్ట్ అవుతుంది కావచ్చు, తెలీదు. బట్ ఇక ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినాలి, హంగ్రీ. సో జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ 30 కిలోమీటర్స్ లో మనకి మధురై ఉందన్నమాట. సో అక్కడ నుంచి మనకి సింగిల్ రోడ్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ వరకు ఈ 4 lane రోడ్ అయితే ఉంది. సో చెప్పాను కదా, ఇది కొంచెం లెంతీ రోడ్. ఉన్న 3 రూట్స్ లలో ఇది కొంచెం లెంతీ అనిపించింది నాకు. బట్ సుకూన్, ఎందుకనంటే కార్ లో వస్తే మాత్రం ఇది బెస్ట్ రోడ్ అని చెప్పి చెప్తా. 80 to 85% ఆఫ్ ద టైం మనకి 4 lane రోడ్ కాబట్టి సుకూన్ గా రావచ్చు. చూస్ దిస్ రోడ్ ఒకవేళ కార్ లో వస్తే, ఫ్యామిలీతో వస్తే. ఎనీవే, సో 12:30 PM రీచింగ్ టైం చూపిస్తుంది అనమాట. సో రీచ్ అయిపోయి నెక్స్ట్ ఏంటనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. సో సింగిల్ రోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. స్టార్ట్ అయినాక ఒక్కసారి చూద్దాం ఆ రోడ్ ఎలా ఉంటుందో ఏంటో, అది మనకు కూడా తెలియదు. Final gates to open.
మదురై సిటీ దాటడానికే కొంచెం టైం పట్టింది అనమాట. అండ్ ఇప్పుడైతే మళ్ళీ 4 లేన్ రోడ్ ఒకటి కనిపించింది. బట్ ఎంత దూరం ఈ 4 లేన్ రోడ్ ఉంటుందో తెలియదు, చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కువ ఉండదు, నాకు తెలిసి 100% ఈ 4 లేన్ రోడ్ కొంచెమే ఉంటుంది, సింగిల్ లేన్ ఎక్కువ వస్తుంది ఎప్పుడనేది తెలియదు. ఇక ఫైనల్ గా పంబన్ బ్రిడ్జ్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాం. జస్ట్ ఇప్పుడే పంబన్ బ్రిడ్జ్ అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. అండ్ మీరు లాస్ట్ కొన్ని షార్ట్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ మొత్తం రోడ్డు నాకు 4 లేన్ రోడ్ వచ్చింది అనమాట. ఎక్కడైతే రామేశ్వరం 88 కిలోమీటర్స్ అని చెప్పి చూపించింది నాకు మ్యాప్ లో, అక్కడ నుంచి వెళ్ళి సింగిల్ రోడ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఫేమస్ అయిన పంబన్ బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాం. బట్ వర్షం పడుతుంది, సో ఆగకపోవచ్చు బ్రిడ్జ్ పైన. మోస్ట్లీ బ్రిడ్జ్ పైన ఎక్కువ ఎప్పుడు ఆగలేదు. 2 times వచ్చినా 2 times ఆగలేదు. 3rd time ఇప్పుడు ఆగుతున్నదో తెలియదు. వర్షం పడకపోతే స్లో ఉండే ఆగుదాం అనుకున్నా, బట్ ఆగకపోవచ్చు. మేబీ రేపు రిటర్న్ లో ఆగుతానేమో. బట్ ఇప్పుడైతే బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాం. బ్రిడ్జ్ చూడండి, అమేజింగ్ బ్రిడ్జ్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ పంబన్ బ్రిడ్జ్ కి ఇంకా వస్తుంది అనంగా అసలు ఆ వైబ్సే వేరనమాట. కంప్లీట్ బ్లూ కలర్ వాటర్, అసలు అమేజింగ్ ఉంటుంది. రైట్ సైడ్ బీచ్ అండ్ లెఫ్ట్ సైడ్ బీచ్ కనిపించదు, బీచ్ అనే వస్తుంది నాకు. సో యాక్చువల్ గా బీచ్ కాదు, బేసిక్ గా సముద్రం. సో చాలా మంది ఇక్కడ కార్ ఆపేసి ఫోటోలు దిగుతూ ఉంటారు అనమాట. సో దాని వల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ. బట్ ఇప్పుడు వర్షం పడడం వల్ల ఇంకా అదొకటి. అండ్ పక్కన మీకు లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. అయ్యో మొత్తం నీళ్ళే ఉన్నాయి అద్దానికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది, దాని పైకి వెళ్ళి ట్రైన్ వెళ్తుంది. అసలు ఖతర్నాక్ అనిపిస్తుంది. ఇప్పుడైతే మా హోటల్కి అయితే వచ్చేసినాం మేము. అండ్ 1 o'clock అవుతుంది. 12కి ఆ టైం రావాల్సింది, 1కి వచ్చాము. ట్రాఫిక్ చాలా ఉంది ఈరోజు, రష్ ఎక్కువ ఉంది అనమాట. కొంచెం అంటే వీకెండ్ కాబట్టి అందరు వచ్చేసినట్టున్నారు మంచిగా, అండ్ హాలిడేస్ కూడా కదా. సో ఇప్పుడైతే మేము లంచ్కి వెళ్తున్నాము. లంచ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అండ్ అగ్నిగుండం అలా నేను అన్ని మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ చెప్తాను. అండ్ అప్పటి వరకు మనం లంచ్కి వెళ్ళిపోతున్నాను. అండ్ ఈ స్టే ఏదైతే బుక్ చేసిందో ఈ స్టే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఇది నా బడ్జెట్ కాదు, బట్ ఇక ఆడి కోసం చేయాల్సి వచ్చింది. బట్ వెరీ నైస్ స్టే. చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్తా, ఎందుకంటే ఇప్పటివరకు నేనున్న స్టే మొత్తంలలో లైక్ ఫ్రమ్ లాస్ట్ 5 years ఇదే నేను ఎక్కువ పెట్టిన స్టే చేసిన. అంటే గోవాలో పెట్టినా అనుకోండి 5,000, బట్ స్టిల్ అది గోవా. అండ్ ఇప్పుడు టెంపుల్స్ దగ్గర పెట్టినా అంటే ఇంకా ఇది ఒకటే స్టే. ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ స్టిల్ ఫైన్. సో నవ్య చెప్పినట్టుగా మేమైతే ఇప్పుడు ఫస్ట్ ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత స్నానం చేసి మళ్ళీ కిందికి వెళ్ళి అగ్నితీర్థం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అదో పెద్ద ఒక ప్రాసెస్ ఉందన్నమాట. అది రెయిన్ పడితే డైరెక్ట్ దర్శనానికి వెళ్తాం అంతే. బట్ ఏమవుతుందో తెలియదు. కిందికి వెళ్ళిన తర్వాత అడిగి ఫాలో అవ్వాలి. నేను 2 times వచ్చిన, 2 times మనం డైరెక్ట్ దర్శనం పోయినామా చేసుకుంటామా అయిపోయిందా రామేశ్వరం కథం. బట్ ఇప్పుడే కొంచెం డిఫరెంట్ థింగ్స్ ఫాలో అవుతున్నాను అనమాట. సో చూద్దాం ఎలా అవుతుందో. ఇక్కడ సాంప్రదాయం అన్నమాట, స్నానాలు చేసి వెళ్తారు అందరూ. అలా కాదు, అందరూ స్నానం చేసి వెళ్ళడం అని చెప్పు. మేము కింద రెస్టారెంట్లోనే ఇంకా లంచ్ కూడా చేసేసాము. లంచ్ చేశాకైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే నడుచుకుంటూనే వెళ్ళిపోయినాము అగ్నితీర్థానికి. ఎందుకంటే కొంచెం చూసాము ఆటోస్ ఏమన్నా ఉంటాయేమో అట్లా అని చెప్పేసి. కొంచెం అయితే ఎవ్వరు లేదు, అండ్ ఆటోస్ కూడా ఏం లేవు. అంటే అప్పుడొకటి అలా వెళ్తున్నాయి. బట్ మేమైతే మంచిగా వెదర్ బాగానే ఉంది, చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా నడుచుకుంటూనే స్టార్ట్ అయిపోయాం. 500 meters దూరంలోనే ఉంది కదా అని ఇంకా. అలాగే మా బుడ్డోడు కూడా బాగానే నడిచాడు. సో వాడు మేమంతా కలిసి వెళ్తున్నాము.
ఇక్కడ సాంప్రదాయం ఏంటి అని అంటే ఫస్ట్ అయితే మనం ఇక్కడ అగ్నితీర్థంలో స్నానం చేయాలి, తర్వాత 22 బావుల్లో స్నానం చేయాలన్నమాట. సో మేమైతే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చేయడానికైతే వచ్చేసినాము. రష్ కూడా ఏం లేదు, అండ్ పక్కా అయితే చేయాలి అని అయితే లేదు, వెళ్తున్నాం కదా ఇక్కడ సాంప్రదాయం తప్పకుండా పాటిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఫస్ట్ అయితే స్నానానికి అయితే వచ్చేసినాము. అండ్ వినయ్ అండ్ జూహిత్ ఏమో పైన ఉన్నారనమాట లగేజ్ పట్టుకొని. ఇక్కడ మనకి లాకర్స్ కూడా ఉంటాయి, చక్కగా అక్కడ పెట్టేసుకొని ఇక్కడ స్నానం చేసేసుకోవచ్చు. అండ్ డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉంటాయి మార్చుకోవడానికి. బట్ మేమేంటంటే మాకున్న చిన్న బ్యాగ్ ఎందుకులే లాకర్లో పడ్డాం బట్టలు అని చెప్పేసి మేము అక్కడే, అంటే తను అక్కడ ఉండి వీడియో తీయడము, నేను ఇక్కడ ఒక్కదాన్ని వెళ్ళలేక చాలాసేపు భయపడ్డాను అనమాట. చాలాసేపు చూస్తూ మెల్లిగా వెళ్తున్నా. ఎంతైనా వాటర్ కదా, అవేం పెద్దగా ఎగ్స్ పడట్లేదు, బట్ స్టిల్ వాటర్ అని చెప్పేసి భయపడి అయితే అక్కడే ఉన్నాను. ఇక్కడ నీళ్ళు అయితే చాలా అంటే చాలా ఉప్పగా ఉన్నాయన్నమాట. మా వాడికి కూడా నేను చేయించాను, అండ్ ఇట్లా వాటర్తో కడిగేసాను అనమాట. చాలా ఏడుస్తున్నాడు వాడు, చాలా ఉప్పగా ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ అయితే వినయ్ వెళ్ళాడు. మేమైతే కలిసి బాత్ చేయలేకపోయినాము, ఇంకా వినయ్ సెపరేట్గా, నేను సెపరేట్గా, బుడ్డోడు సెపరేట్గా చేయాల్సి వచ్చింది. సో మేము ఇక్కడైతే స్నానం చేసేసి అండ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ నార్త్ గేట్ లోపల 22 బావుల స్నానం అయితే ఉంటుంది. సో మాకు రెయిన్ పడడం వల్ల చాలా ఇబ్బందిగా నడిచాము. ఇక్కడ నుంచి అదే బట్టలుతో వెళ్ళామన్నమాట. మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మళ్ళీ బావులతో స్నానం చేయాలి కాబట్టి. సో మేము అదే డ్రెస్సులతో వెళ్ళిపోయినాము. ఇక్కడ స్ట్రైట్గా గోపురం కనిపిస్తుంది కదా, అదైతే ఈస్ట్ అనమాట. మేము ఇక్కడ నుంచి అండ్ నార్త్ సైడ్ వెళ్ళాలి, అండ్ మేము రైట్ తీసుకొని అక్కడ నుంచి నార్త్ ఫేస్ నుండి లోపలికి ఎంట్రీ అయ్యి బావులు స్నానంకి వెళ్తాము. ఇక్కడైతే చాలామంది ఉన్నారనమాట, మాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అండ్ అక్కడ అడుగుతూ వెళ్ళాము. తెలియకుండానే మేమైతే చాలా అంటే చాలా దూరం నడిచాము. అండ్ ఫుల్ రెయిన్ పడడం వల్ల కూడా చాలా ఇబ్బందిగానే ఉందన్నమాట. చెప్పులు వేసుకొని నడిచాము, ఎక్కడైనా వదిలేద్దాము అని చెప్పేసి. ఇక్కడ బకెట్స్ పట్టుకొని కనిపిస్తున్నారు కదా, వీళ్ళు మనని లోపల తీసుకెళ్తారు. ఈచ్ 250 రూపీస్ పెడితే, నార్మల్గా అయితే 25 రూపీస్ టికెటే ఉంటుంది. ఇక్కడైతే 250 పెడితే బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఈచ్ పర్సన్కి అలా ఫుల్గా పోసేస్తారనమాట. సో వాళ్ళే తీసుకెళ్తారు అండ్ దగ్గరుండి మరీ పోస్తారు. మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళిపోవచ్చు అనమాట, తక్కువ మంది ఉంటే. ఇదైతే డ్రెస్సింగ్ రూమ్, చాలా అస్సలు బాగాలేదు డ్రెస్సింగ్ రూము, నేను అస్సలు ప్రిఫర్ చేయను. బట్ తప్పదు, ఇంకా అక్కడ స్నానం చేశాక అవే వేసుకోవాల్సి వస్తుంది, అక్కడే వేసుకోవాల్సి వస్తుంది. అండ్ మేము అలాగే వేసుకున్నాము. అండ్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. అండ్ అక్కడ కూడా అడుగుతూ వచ్చాము. మాకు ఆ రోజు ఫ్రీ ఎంట్రీ ఉండే, అండ్ టికెట్స్ ఏమీ ఇవ్వలేదు, టికెట్ దర్శనాలు అట్లా ఏం లేదు. 100 పెట్టి 200 పెట్టి అట్లా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము, అండ్ రష్ ఉంటుంది కదా అని చెప్పేసి. బట్ ఆ టైంకి మేము వెళ్ళే టైంకి రష్ లేదు, అండ్ నార్మల్గా ఉన్నారు, రష్ లేదు అని కాదు. సో మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. సో దేవుడిని ఇలా బయటికి సేవకు తీసుకొచ్చారు. మాకైతే కొంచెం దూరం ఉందన్నమాట, సో నాకు కనబడలే. మేము దగ్గరికి వెళ్ళేసరికి దేవుడు కొంచెం దూరంగా వెళ్ళిపోయాడు. అండ్ మిగిలిన టెంపుల్స్ కూడా అన్నీ అయితే దర్శనం చేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ టెంపుల్ అయితే భలే ఉంది, అసలు చాలా బాగుంది, నాకు చాలా మంచిగా అనిపించింది. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది అసలు టెంపుల్. అండ్ మేమైతే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసరికి 5:35 అలా అయింది అంతే. ఇక్కడ నుంచి అయితే మేమైతే ఆటో మాట్లాడుకొని వెళ్ళాము, నడవడానికి అస్సలు ఓపిక లేదు, ఇంకా ఆటోలో వెళ్ళాము. మాకైతే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాకైతే లడ్డు అయితే ఇచ్చారు. ఆ లడ్డు అండ్ కోకోనట్ బయట తాగాము, కోకోనట్ వాటర్ తాగాము, అది తినుకుంటూ అయితే ఆటోలో ఇంకా హాయిగా వచ్చేసాము. దర్శనం చాలా బాగా అనిపించింది, బావుల స్నానం కూడా ఇంకా బాగా అనిపించింది. కిందికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి రావాలి. యాక్చువల్గా రిసెప్షన్కి మనకి ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఉంది, డైరెక్ట్గా చేసేయచ్చు. కాకపోతే ఫోన్ ఇలా ఉంది కండిషన్. నేను సరే పెడతా నీ అవ్వ ఏడ దొరికినవరా పెట్టినా బేబీ. సో ఇలాగో హోటల్ చూపిలే కదా, ఒక్కసారి చూపిద్దామని చెప్పేసి బయటకు వస్తున్నాం. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్. ఇది నేను యాక్చువల్గా బెంగళూరులో 2-3 హోటల్స్లో ఉండే, కొంచెం ఎక్స్పెన్సివ్ హోటల్స్లో, ఆబ్వియస్లీ ఆఫీస్ వాళ్ళు స్పాన్సర్ చేసినవి అట్లుందనమాట. నైస్ హోటల్. అండ్ ఈ హోటల్ మాకు 3,500 పడింది. జుహిత్ అది కాదు మనది కదా, 3,500 పడింది ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేస్తాం. జుహిత్ ఫుడ్ ఆర్డర్ పడదాం కిందికి వెళ్ళి. అండ్ కింద రిసెప్షన్ ఉంది, అండ్ కింద ఒక ఫ్లోర్, పైన ఒక ఫ్లోర్, అండ్ పైన ఇంకేం లేదు అంతే. అండ్ దిస్ ఈజ్ ద రిసెప్షన్ ఏరియా. ఇక్కడ మార్నింగ్ ఒక సన్లైట్ వస్తుంది డైరెక్ట్ పైనుంచి, అంటే ఫోటో సెషన్స్ కోసం అసలు సూపర్ ఉంటుండే అనమాట. ఇట్ వాస్ వెరీ నైస్ ప్లేస్. అంటే ఫోటోలు దిగడం ఆబ్వియస్లీ కుదరలేదు,
పానండి ఫుడ్ ఆర్డర్ పెట్టేద్దాం ఇంకా. సో విల్ గో ఫుడ్ ఆర్డర్ పెట్టేద్దాం పా. సో ఫుడ్ రూమ్కి డైరెక్ట్ ఆర్డర్ పెట్టేసినాం అండ్ ఫుడ్ తినేసినాం అనమాట. అండ్ ఫుడ్ ఏం పెట్టుకున్నాం బేసిక్గా ఇక్కడ రైస్తో ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే మధ్యాహ్నం కూడా కొంచెం ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము, వైట్ రైస్ ఉంది, బట్ మళ్ళీ సెపరేట్ కర్రీ ఆర్డర్ పెట్టాలంటే నాకు నచ్చలే. గీ రైస్ అవన్నీ నాకు ఎందుకో యూజ్లెస్ అనిపించింది. ఈ పెద్ద పెద్ద హోటళ్లతో ఇదే తలకాయ నొప్పి, ఎందుకంటే మీల్స్ దొరకవు, మనకేమో మీల్స్ కావాలి, ఇక్కడేమో మీల్స్ ఉండవు. ఎందుకని చెప్పేసి అంటే డబ్బులు ఇచ్చి రైస్లు చేయించుకోవాలి సెపరేట్గా. సో వద్దని చెప్పేసి చపాతీ ఆర్డర్ చేద్దాం అనుకుంటే చపాతీ కూడా లేదన్నాడు. సో ఏం చేసినాం, రోటీ, పన్నీర్ బటర్ మసాలా, గోబీ ఫ్రై, గోబీ 65 ఆర్డర్ చేసినాం, తినేసినాం, పడుకుంటున్నాం. టైం ఇంకా 9 అవుతుంది, 9 కవ్వొస్తుంది, ఇంకా 9 మొత్తం అవ్వలేదు. బట్ వెరీ స్లీపీ, వెరీ టైర్డ్ కదా. పొద్దున్నే 4:30కి లేచి 5 o'clockకి కార్ బయటకు తీసి ధనుష్కోడి బయలుదేరాల. సో ధనుష్కోడిలో మళ్ళీ కనిపిస్తా, లేదు బేసిక్గా రేపు మార్నింగ్ కనిపిస్తా. బట్ ధనుష్కోడి వ్యూస్ మాత్రం అమేజింగ్ గైస్, అస్సలు మిస్ అవ్వకూడదు. అండ్ ఇది నా 3rd టైం మళ్ళీ ధనుష్కోడి. 2 times బైక్ పైన, క్రేజీ అనిపించింది. సో ఒక్కసారి కార్లో కూడా రావాలని చెప్పేసి అనుకున్నాం అండ్ వచ్చేసినాం ఫైనల్లీ. ఎక్కడ పోతున్నాం అని, ధనుష్కోడి. ధనుష్కోడి ధనుష్కోడి. ధనుష్కోడి ఎనీవే, సో సైనింగ్ ఆఫ్, నవ్య వినయ్ ఫ్రమ్ ఫార్ట్యూన్ హోటల్ రామేశ్వరం. రేపు మార్నింగ్ డేట్ 3లో కనిపించి మాట్లాడతా. బాయ్.